తెలుగు రాష్ట్రాల్లో మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఏపీలోని ఏలూరు జిల్లాలో అతి భారీ వర్షం కురుస్తుందని, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు సూచించారు. మరోవైపు గోదావరికి భారీగా వరద నీరు వస్తుండటంతో లోతట్టు ప్రాంత ప్రజలను ప్రభుత్వం అప్రమత్తం చేస్తోంది. కోస్తాంధ్రలోని పలు జిల్లాల్లో ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని, తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు తెలంగాణకు 2 రోజుల పాటు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, కొమరంభీం జిల్లా వ్యాప్తంగా అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు ప్రకటించారు. దక్షిణ తెలంగాణలోని ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో ఇప్పటికే విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆయా జిల్లాల పరిధిలోని వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. వచ్చే 3-4 రోజుల పాటు ఈ జిల్లాలో భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. తెలంగాణలోని పలు ఇతర జిల్లాల్లోనూ అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.